కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం శిథిలావస్థకు చేరింది. 1985లో ప్రారంభించిన భవనం ప్రస్తుతం కూలటానికి సిద్ధంగా ఉంది. అయినా ఈ భవనంలో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. బీసీ హాస్టల్ భవనం ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలం కావడంతో ఎస్సీ భవనంలో కొనసాగిస్తున్నారు. 2010లో ఈ భవనం వర్షాలకు కిందికి వంగి లోపల నుంచి పైపెచ్చులు ఊడిపడ్డాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఇకపోతే మరుగుదొడ్లు అధ్వానంగా మారగా ఈ పరిస్థితి కొన్నాళ్లుగా ఉన్నప్పటికీ కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వసతి గృహంలో ఎస్సీ విద్యార్థులు 25 మంది, బీసీ విద్యార్థులు 80 మంది బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. గతంలో ఎస్సీ బీసీ విద్యార్థులకు ప్రత్యేకించిన వసతి గృహ భవనాలు ఉండేవి. బీసీ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటంతో ఆ భవనాన్ని 2 ఏళ్లు పునరావాస ప్రజలకు కేటాయించారు. వారిని వేరే ప్రాంతానికి తరలించాక ఆ భవనం పూర్తిగా పనికిరాకుండా పోయింది. ఆ తర్వాత బీసీ విద్యార్థులకు ఎస్సీ హాస్టల్ భవనమే ఆధారమైంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులకు రేకులతో కూడిన ఒక పెద్ద హాల్ కేటాయించారు. వంట, ఆఫీస్ నిర్వహణకు ఒక్కో షెడ్డు కేటాయించారు. బీసీ విద్యార్థులు ఉంటున్న రూమ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. హాల్ స్లాబ్, స్టోర్ రూమ్లు మినహా అన్ని గదులు వర్షాలకు కురుస్తుండటంతో ఎస్సీ విద్యార్థులకు కేటాయించిన హాల్లోనే బీసీ విద్యార్థులు నిద్రిస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. బీసీ బాలుర వసతి గృహము మరియు ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గృహము రెండు కూడా ఒకటే బిల్డింగ్లో ఫంక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎస్సీకి ఒక 25 స్ట్రెంత్ ఉంది, బీసీకి ఒక 80 స్ట్రెంత్ ఉంది. ఇందులో బీసీ పిల్లలకు అకామిడేషన్ పరంగా ప్రాబ్లం అవుతుంది. ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా 1991లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2010లో ఒకసారి దీనికి బేరింగ్ కోట్ వేయడం జరిగింది. అయినా కూడా రాడ్లు బయటపడి స్లాబ్ పెచ్చులూడి అన్ని రూమ్లలో ఉరుస్తూ ఉన్నది. మధ్యలో మరమ్మతుల కోసమని ఒక పోర్షన్ అంతా కూడా రేకులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్సీ హాస్టల్ పిల్లలందరూ కూడా ఆ రేకుల షెడ్లోనే రేకులు వేసిన దాంట్లోనే ఉంటున్నారు. మిగతా స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో బీసీ హాస్టల్ పిల్లలు ఉండడం జరుగుతున్నది. ఆ స్లాబు కూలి పెచ్చులూడి అందులో నుంచి వర్షపు నీళ్లు పడడంతో పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడేమవుతుందో అని చెప్పి భయంతో ఇక్కడ పిల్లలు మేము ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ వసతి గృహానికి మరమ్మతులైనా చేపించి లేకుంటే కొత్త వసతి గృహం కట్టేలా తగు చర్యలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను వాంకీలో ఎస్పీఎస్ స్కూల్లో టీచ్ చేస్తున్నాను. నేను ఎస్సీ హాస్టల్లో ఉంటాను. మా హాస్టల్లో నీళ్లు గారుతున్నాయి వర్షం వచ్చినప్పుడు. మాకు బాత్రూమ్లు కూడా స్నానం చేయడానికి లేవు. ఇంకా మాకు పండుకోవడానికి జాగా కూడా సరిపోవలేదు. కావున మాకు కొత్త హాస్టల్ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వాంకీలో 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో కొంచెం వర్షం కారణంగా హాస్టల్లో మంచిగా మళ్ళీ ఎస్సీ హాస్టల్ అండ్ బీసీ హాస్టల్ ఉన్నాం. కొంచెం మంచిగా లేవడం వలన మాకు కొత్త హాస్టల్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను.